ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్నెన్ని మాటలు అన్నారు. తీసుండాల్సింది. బా అది రాంగే. నేను గెలవకూడదని రాంది పెట్టారు సురతమ్మా. అలా చూస్తావేంటి? నమ్మవా? ఇప్పుడు నేను నమ్మినా నమ్మకపోయినా ఏముందిలేండి. 1,00,000 కూడా మనకి రాలేదు కదా, అది కూడా పోయింది. నాను కోపం మాత్రం పోవట్లేదు. భూపతి గారు, పోటీలో మనం ఎలాగో గెలవలేదు. రాజేష్ మాత్రం కలిసిపోయినట్టు కనిపిస్తున్నాడు. అదైతే జరగకూడదు. వస్తున్నాడు, వాణ్ణి రెచ్చగొడదాం. ఓతలా ఏమన్నాడు? సంతోషంగా ఉన్నట్టున్నావు. మీరు ఓడిపోయిన బాధలో ఉన్నట్టున్నారు. అయినా మాదే ఉందిలే, ఓడింది ఆటల్లోనే కదా. కానీ నీ సంగతి అలా కాదు గాలుడు. పెళ్ళాం చేతిలో మోసపోయావు, కానీ అదే పెళ్ళంతో ఆడుతున్నావు, పాడుతున్నావు, నగలు పెడుతున్నావు, పారాణి రాస్తున్నావు. అవును, నాకు ఒక డౌట్ అల్లుడు. అసలు చిన్ని నీ కూతురేనా? పోనీ అలా అని చెప్తే కలిసిపోయారా? ఆపుతావా? ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకొని ఆపర్ణ బిడ్డను కంటే అది తెలిసినా నువ్వు దగ్గరైపోతే అది చూసి కూడా నేను ఆపాలా? చిచ్చి, నీకు చీము నెత్తులు లేకపోయినా నాకున్నాయలుడు. ఇదే నేనైతేనా ఆ చిన్ని ఎవరో చెప్పు అని చెప్పు తీసి కొట్టేవాడిని. ఆ మొహం కూడా చూసేవాడిని కాదు, ఆ నీడను కూడా తాకేవాడిని కాదు. కానీ నీకా ధైర్యం లేదల్లుడు. నీ వాళ్ళు అనుకునే నీ వాళ్లే నిన్ను మాయ చేసి అంత తప్పు చేసిన దాంతో కలిపేస్తున్నారు. నువ్వు కూడా సిగ్గు లేకుండా కలిసిపోతున్నావు. భూపతి, మరి అదేగా మేము ఇంతసేపు చూసాం. నిన్ను మోసం చేసిన దాంతో నువ్వు కలిసి పోటీలో పాల్గొన్నదేగా మేము చూసాం. అమ్మగారు, అన్నగారు, వదిన గారు, అపర్ణ చేసింది పెద్ద తప్పే ఉందిలే. ఏదో క్షణికావేశంలో చేసుంటుందిలే, అదంతా వదిలేసి ఏలుకో అని చెప్పుంటారు భూపతి గారు. అంత మంచివారు అంత మంచి మాటలు చెప్తే వినాలి కదా అని చెప్పేసి మన రాజేష్ వినేసుంటాడు. ఆత్మాభిమానం ఉన్నవాళ్లైతే అలాంటి భార్యతో ఎవరు చెప్పినా కలవరు. మరి రాజేష్ ఏంటో. పోన్లేండి, మనకెందుకు. రేపు ఊరంతా కూడా అడిగాక అప్పుడు రియలైజ్ అవుతాడేమో. అప్పుడు చిన్ని ఎవరని చెప్పి గట్టిగా అడుగుతాడేమో. సరే, అప్పటి వరకు ఇంతేనేమో మరి. రెచ్చగొట్టాం, రెచ్చిపోతాడంటావా? పడేసిన ఇదిగోండి ఈ చాక్లెట్లు చూస్తుంటేనే తెలుస్తుంది కదా రెచ్చిపోతాడు అని. చూద్దాం, పదండి. రాజేష్, చాక్లెట్స్ తెచ్చేసావా? పిల్లలు ఆడుకోవడానికి వెళ్లారు, ఇంకా రాలేదు. నన్ను మీరు ఆడుకున్నది చాలు, ఆడుకున్నది చాలు, చాలు చాలు. ఏమంటున్నావు తమ్ముడు? నేను అడిగేది ఒకటే కదా, దానికి సమాధానం చెప్పండి. ఆ మాటలన్నీ వినలేకపోతున్నాను. చిన్ని ఎవరికి పుట్టింది? ఎవరికి పుట్టింది? ఎవరికి పుట్టింది? నువ్వైనా నిజం చెప్పు. నేనిప్పుడే తెలుసుకోవాలి. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. రాజేష్,
నా చెల్లెలు తప్పు చేయలేదనే కదా చెప్తున్నాం. ఎక్కడ ఏది అడుగుతున్నావు? అసలు నువ్వు అడిగేది ఏమైనా బాగుందా? ఈ నిజం దాయడం మీకు బాగున్నప్పుడు ఎక్కడ అడిగినా నాకు బానే ఉంటుంది కదా. రాజేష్, ఇంటికి వెళ్ళాక మాట్లా నేను ఎక్కడికి రానమ్మా. నాకిప్పుడు నిజం తెలియాలి. చెప్పపర్ణ, చిన్ని ఎవరికి పుట్టింది? ఎవరికి పుట్టింది? ఎవరికి పుట్టింది? రాజేష్, సడన్ గా ఏమైందిరా? ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా. అంటే నిజాన్ని అడగకూడదా అన్నయ్య? అడిగితే చెడ్డోడు, బాగుంటే మంచోడా? ఇదేనా మీ నీతి? తమ్ముడు, అది కాదురా. నేను మిమ్మల్ని ఏం అనట్లేదు అన్నయ్య. అపర్ణను అడుగుతున్నాను. చెప్పు, చూస్తావే? తప్పు చేసినప్పుడు లేనిది ఇప్పుడేంటి? రాజేష్, 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 అదే మాట పదే పదే అనకు. ఇలా ఇక్కడ కరెక్ట్ కాదు. ఏంటో దినా, నాకు అర్థమే కాదు. నిజాన్ని చెప్పమంటే అది మాత్రం చెప్పనివ్వకుండా ఎప్పుడు ఆపేస్తూనే ఉంటారు. అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను మోసం చేసింది మీ దృష్టిలో మంచిదా? రాజేష్, రాజేష్, రాజేష్. ఏం మాట్లాడుతున్నావురా? అపర్ణాన్ని పట్టుకుని అంత మాట్లాడతావా? నా కోడలు అలాంటిది కాదు. అమ్మా, మీరు కొట్టి నా నోరు మూయించొచ్చు, కానీ నిజం మాత్రం ఎప్పటికీ దాగదు. నిజం, నిజం, నిజం. మేం చెప్తుందే నిజం. నీ భార్య ఏ తప్పు చేయలేదు. ఇదే నిజం. కాదు. మీరింత సపోర్ట్ చేస్తున్నారంటే మీకు చిన్ని ఎవరి బిడ్డో తెలిసే ఉంటుంది. పోనీ మీరు చెప్పండి, ఎందుకు నా దగ్గర దాస్తున్నారు? నీకింకెలా చెప్పాలి రాజేష్? మీకు నా బాధ అర్థం కావట్లేదు. చిన్ని నా కూతురు కాదు అంటుంటే నాకెలా ఉంటుంది? నాకెంత అవమానంగా ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.